హైవేర్స్ తెలుగు సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్లు అన్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చేసి మణి శర్మ. కోర్స్ ఈ మధ్య సరైన హిట్లు పడకపోయినా నాకు ఊహ వచ్చేనాటికి సినిమా అంటే పాట అంటే మణి శర్మ అంతే. ఇంకా ఓవరాల్గా అన్నప్పుడు ఎవరికైనా అన్నప్పుడు ఘంటసాల, ఇంకా ఆయన తర్వాత అన్నప్పుడు కీరవాణి, ఇలా చాలామంది ఉన్నారు. ఇక రీసెంట్ టైమ్స్లో తమన్ అనబడే ఒక పేరు మోత మోగింది. ఇక ఆ మధ్యలో ఆయనకి పాటలు ఆయనే కాపీ కొట్టుకుంటాడు రా, ఆయన పాట అడిదిప్పి దిప్పి కొట్టుకుంటాడు అని చెప్పేసి మనం విన్నాము, గతంలో వీడియోస్ ఇచ్చుకున్నాం. బట్ ఈరోజు ఓజీ ట్రైలర్ చూశాక నాకు అనిపిస్తుంది కదా, తమన్ అనబడే ఒక మనిషి వచ్చే ఒక 10 సినిమాలు దాదాపు ఆ సినిమాల్లో సాంగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగైనా ఉన్నాయి, నిలబడిపోతాడు అంతే. అఖండ సినిమాకి ఎలాగైతే కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు, అంతగా మించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ ఓజీ కొట్టినట్టుగా ఈరోజు ట్రైలర్లో అనిపించింది. ఇక ఓజీలో పవన్ కళ్యాణ్ యొక్క మేనరిజం, ఎన్నాళ్ళు పవన్లో ఏదైతే మిస్ అవుతున్నారో ఆయన ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు, ఉపవాసం చేస్తున్నారు, కొంతమంది అయితే నీరసించిపోయి ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఫుల్ మీల్స్ అండ్ నూతన జవసత్వాలు ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుంది నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ని అసలు సిసలైనటువంటి ఒక మాస్ హీరోగా ఈ సినిమా చూపెట్టబోతుంది. పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి యాక్షన్ ఎలిమెంట్స్ మొత్తం ఈ సినిమాలో హైలైట్ కాబోతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ చూపించిన విధంగా చూపించాడు, ఇంకా అంతకుమించి ఆయన చూపించాడు అనుకున్నప్పుడు ఎవరు చూపిస్తారు ఏంటన్నప్పుడు సాహో సినిమా చూసి సుజిత్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి పరిచయం చేసి, సుజిత్ ఇదంతా నువ్వు ఒక సినిమా తీయని అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత సొంత స్టోరీని రీమేక్లో దాన్ని చెప్పిన తర్వాత అద్భుతమైన స్టోరీ రెడీ చేశాక పవన్ కళ్యాణ్ ఫుల్ ఫెదా అయిపోయి దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎక్స్ట్రాడినరీ వేలు ఈరోజు ముందుకు తీసుకెళ్ళారు. వరల్డ్ వైడ్ గ్యాంగ్స్టర్లు అన్నప్పుడు, మాఫియా అన్నప్పుడు ఇటలీ, ఆ తర్వాత జపాన్, చైనా, ఇంకా మరికొన్ని వినిపిస్తూ ఉంటాయి. రీసెంట్ టైమ్స్ వచ్చేసి మన దగ్గర బాంబే, దుబాయ్, ఇలా హాంకాంగ్ ఆల్సో. ఈ సినిమా ట్రైలర్ చూసాక నాకు అనిపించింది, ఒకప్పుడు ఒక సామ్రాజ్యాన్ని నిలుంటున్న వ్యక్తి ఆ తర్వాత ఎందుకులని చెప్పేసి దూరంగా బతుకుతున్నాడు. ఇక ఎంతలో మరలా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది, అదే ముంబైకి. వస్తున్న ముంబైకి తలలు, హెడ్స్ జాగ్రత్త అంటూ ఇమ్రాన్ హాష్మీకి చెప్పే డైలాగ్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను. ఇక పవన్ కళ్యాణ్ ఆ జపనీస్ లాంగ్వేజ్లో మాట్లాడు, పవన్ కళ్యాణ్ ఆ జపనీస్ భాషలో ఆ సాంగ్ ఏదో ఉంది, మాటలాగే ఉంది బట్ సాంగ్ అంట, అది కానీ ఏం లేదు. నేను చెప్పడం ఒకే ఒకటి, చాలా రోజుల తర్వాత మార్నింగ్ షో రిలీజ్ రోజు వెళ్దాం నాకు అనిపిస్తుంది. బట్ నాకు ఒళ్ళే ఓపిక ఉండదు, కానీ ఈ పనిలో పడిపోతాను అంతే, కాబట్టి వెళ్ళను. బట్ మా అల్లుడు ఆల్రెడీ టికెట్ కూడా తెచ్చేసాడు. నేను రానరా అంటే సరే మా ఫ్రెండ్ని తీసుకెళ్తా అన్నాడు. ఒక పాయింట్ కొందాం, తెలుగు సినిమాని ఓజీకి ముందు ఓజీ తర్వాత అని మనం చూడబోతాం నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది ఈ సినిమాలో ఉండబోతుందో అనిపిస్తుంది. తమన్ మ్యూజిక్కి సంబంధించి మరో 10 సినిమాల దాకా అంత డోకా లేదనిపిస్తుంది. ఓవరాల్గా డివివి దానయ్య ఈ సినిమాతో మరొకసారి కలెక్షన్లు కుమ్ముకొట్టని అనిపిస్తూ ఉంది. సో అంతిమంగా తెలుగు సినిమావాడు, తెలుగు సినీ ప్రేక్షకుడు సగర్వంగా, గర్వంగా, హుందాగా, గొప్పగా చెప్పుకునే విధంగా ఈ ఓజీ ఉండబోతే నాకు అనిపిస్తుంది. అశ్లీలత లేకుండా, పవన్ కళ్యాణ్ సినిమా బాగా అబ్జర్వ్, అశ్లీలత ఉండదు, అసభ్య పద్యాలం అంటూ హడావుడి ఉండదు, పద్ధతిగానే ఉంటుంది ఏదైనా. అలా కుటుంబం అంతా కూడా వీళ్ళు చూసే విధంగా యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఐఆమ్ షూర్ రఫ్ ఆడించింది ఈ సినిమా. దసరా పండుగకి అమ్మోరు ఏకంగా ఈ సినిమా మీద కాసులు వర్షం కురిపించిందని నాకైతే అనిపిస్తూ ఉంది.